హాయ్ హలో యువర్స్ అందరికీ నమస్కారం అండి. ముందుగా నాగరాజు టెంపుల్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నా నమస్కారాలండి. మనం తిరుమల వెళ్ళినప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి తర్వాత మనం దర్శించదగ్గ ప్రదేశం శ్రీ జపాలి ఆంజనేయ స్వామి వారి కొలువై ఉన్న పుణ్యక్షేత్రము. మనం దర్శించవలసిన ప్రదేశం ఇది. తిరుమల నుంచి పాపనాశము ఆకాశగంగ వెళ్ళే రూట్లో మనకి తిరుమల నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో అత్యంత ప్రకృతి రమణీయతల మధ్య ఎంతో మనసుకు ప్రశాంతత కల్పించే వాతావరణంలో ఈ జపాలి ఆంజనేయ స్వామి వారి గుడి కొలువై ఉన్నది, టెంపుల్ కొలువై ఉన్నది. ఈ జపాలి ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్ళాలంటే మనం బాలాజీ బస్టాండ్ నుంచి మనకి ఆకాశగంగ పాపనాశం వెళ్ళే రూట్లో బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఒకరికి వచ్చేసి పెద్దవాళ్ళకి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనకి రోడ్డు మీద ఆపుతారు. రోడ్డు మీద నుంచి సుమారుగా మనకి ఒక 2 కిలోమీటర్లు స్టెప్స్ కొద్దిగా డౌన్గా నడిచే దారిలో మనకి జపాలి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ మనకు కొలువై ఉన్నది. ఈ జపాలి ఆంజనేయ స్వామి వారు ఎంతో మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి వారు. మనం కోరిన కోరికలు అనేకం, ఏదైనా మన బాధలు ఏదైనా ఉంటే ఈ ఆంజనేయ స్వామి వారు వెంకటేశ్వర స్వామి తర్వాత తిరుమల కొండల్లో అత్యంత మహిమగల స్వామి. ఈయన మన కోరికలు నెరవేరుస్తాడని ప్రతీతండి. లాస్ట్ టైం నేను అనేక సార్లు తిరుమల వచ్చినప్పుడు జపాలి పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటాను. లాస్ట్ టైము మా బాబు కొద్దిగా స్కూల్లో పడి నడుమును కొద్దిగా ఇబ్బంది జరిగితే నేను ఈ ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించి ఇక్కడ తాయెత్తు ఇస్తారండి. ఈ తాయెత్తు తీసుకెళ్ళి మా బాబుకి కట్టిన తర్వాత వాడు వెంటనే కోలుకొని యథావిధిగా స్కూల్కి వెళ్ళటం జరుగుతుంది. ఈ జపాలి ఆంజనేయ స్వామి వారి గుడిని హతీరాంజీ మఠం వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ చక్కగా మనం వెళ్తే అర్చన టికెట్ కూడా మనకి 10 రూపాయలు తీసుకుంటారు. అర్చన చేసి మనకి ఈ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపుతూ ఉంటారు. ఈ జపాలి వెళ్ళే మార్గ మధ్యం అత్యంత తిరుమలలోనే అత్యంత సుందరంగాను రమణీయంగాను ఉంటుంది. మరి ఎర్లీ మార్నింగ్ 5కి 6కి అట్లా మనం వెళ్తే ఆ వెళ్ళే దారిలో అంతా అడవి పక్షులు, అడవి కోళ్ళు, నెమళ్ళు, చిన్న చిన్న ఉడతలు, మనకి అనేక రకాల జీవజాతులు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఈ జపాలి వెళ్ళే దారిలో మీరు చూస్తున్నారు, చెట్లు అత్యంత రమణీయంగా పెద్ద పెద్ద చెట్లు. ఈ ప్రకృతి చాలా సుందరంగా ఉంటుందండి. ఆ పక్కన ఒకటే సన్నగా జలపాతం ఒకటి పారుతూ ఉంటుంది. ఈ జపాలి వెళ్ళే మార్గం అంతా చాలా సుందరంగా రమణీయంగా ఉంటుంది. నేను ప్రతి సంవత్సరం తిరుమల దర్శనం చేసుకున్నప్పుడు కనీసం 2 అవర్స్ అన్నా నేను జపాలి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ దగ్గర ఉండటానికి ప్రయత్నం చేస్తాను. ఈ టెంపుల్ ముందులున్న కోనేరు చాలా పరిశుభ్రంగాను అందంగాను ఉంటుంది. అయితే స్నానానికి ఎలా చేయట్లేదు, కానీ మనం కాళ్ళు శుభ్రం చేసుకొని స్వామివారిని దర్శించవచ్చు. ఈ జపాలి ఆంజనేయ స్వామి వారు చాలా మహిమగలవారండి. తిరుమల వచ్చే ప్రతి భక్తులు ఈ జపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకి మీరు కూడా పాత్రలు అవుతారని నేను కోరుకుంటూ ఉన్నాను. చూడండి, ఆ కోనేరు మనకి ఎంత పరిశుభ్రంగాను అందంగాను కనిపిస్తూ ఉంది. తిరుమల వచ్చే ప్రతి భక్తులు ఒక్కసారైనా ఈ జపాలి తీర్థాన్ని దర్శిస్తే మరలా మీకు ఇక్కడికి రావాలన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. చూస్తున్నారు మీరు ఆ ప్రకృతి రమణీయత, ఆ పెద్ద పెద్ద చెట్లు, ఆ ఎదురు పొదలు ఎంతో ఆనందంగా మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. తిరుమలలోనే నాకు తెలిసి ప్రకృతి సుందరమైన ప్రదేశం ఈ జపాలి తీర్థం. ఈ జపాలి తీర్థంలో అనేక మంది మహారాష్ట్ర భక్తులు వచ్చి ఇక్కడే వాళ్ళ 2 రోజులు 3 రోజులు నిద్రలు చేసి వంట కూడా కట్టెల పొయ్యి మీద వంట వండుకొని నిద్రలు చేసి వెళ్తూ ఉంటారు. ఈ జపాలి టెంపుల్ అంతా కూడా ఈ నిర్వహణ బాధ్యత అంతా స్వామివారితో పాచికలాడిన హతీరాంజీ బాబాజీ వారి శిష్య బృందం వాళ్ళ పరంపరలో నడుస్తూ ఉన్నది. ఎక్కువ ఇక్కడికి తిరుమల వచ్చిన మహారాష్ట్ర భక్తులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ జపాలి ఆంజనేయ స్వామి వారు చాలా మహిమగల స్వామి. మీరు కూడా తిరుమల వస్తే ఈ జపాలి ఆంజనేయ స్వామిని దర్శించి ఆయన కృపకి మీరు కూడా పాత్రలు అవ్వాలని కోరుకుంటూ అందరికీ సెలవండి. నమస్కారం. మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో నాగరాజు టెంపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే
ఇలాంటి వీడియోలు మీకు అనేకం నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా నెక్స్ట్ వీడియోలో కాశీ గురించి అనేక వీడియోలు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్